ఇవాళ వీడియోకి వచ్చేసరికి కదా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ చూసుకోవడం మాత్రం వివో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ ఉందన్నమాట. సో వివో వాళ్ళ వివో T5X 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటు కూడా వచ్చింది. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. ఫీచర్స్ బాగానే కానీ స్లైడ్గా ఓవర్ ప్రైస్ అనిపించింది. ఒకవేళ ఇట్లా ప్రైస్ ఎక్కువ అనిపిస్తే ఆఫర్స్ అప్లై పర్చేస్ చేసుకుని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళు ఉందన్నమాట. సో రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది రియల్మీ 16 5Gకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాబోతుంది అనేసి అయితే మెన్షన్ చేసి దాంతోపాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ చేసిపోయి క్యాప్సూల్ లాంటి కెమెరా డిజైన్తో పాటు కూడా వచ్చారు. అండ్ ఇక్కడ మీరు రియర్ కెమెరా నుంచే మంచి పిక్చర్ తీసుకునేటట్టు కెమెరా పక్కకు ఒక సర్కిల్ లాంటి మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసిరు. యూనిక్గా అనిపించింది నాకు. అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంది 183 grams వెయిట్, 8.1 mm థిక్నెస్ అండ్ 6.57 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇవి కొన్ని ఇన్ఫర్మేషన్ ఏవైతే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో వీళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు అన్నమాట. అండ్ ఇక్కడ 7000 mAh బ్యాటరీ అండ్ 60 watts ఛార్జర్ అనేసి అయితే హింట్ అయితే ఇచ్చారు అన్నమాట. ఎగ్జాక్ట్గా లేదు, నేను అదే అనుకుంటున్నాను. 60W అని పెట్టారు కింద 60 watts ఛార్జర్ అనేసి. చూడాలి, ఈజీగా 7000 mAh బ్యాటరీ అంటే బేసిక్ యావరేజ్ 2 days అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ నుంచి. సో వివో వాళ్ళు వివో V70 FE ఎడిషన్ ఏదైతే ఉందో రాబోతుంది. ఇక్కడ మెయిన్ 200 MP కెమెరాని ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే తీస్తారు. డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ రింగ్ లైట్ సపోర్ట్తో పాటు కూడా అయితే కనిపిస్తుంది. పిక్చర్లో ఓన్లీ పిక్చర్ అయితే పెట్టిరమ్మడం అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో. నెక్స్ట్ చూసుకుంటే AI ప్లస్ స్మార్ట్ ఫోన్స్ మనకు అందరూ తెలిసిన బడ్జెట్లో వచ్చింది. సో దానికి సంబంధించిన 5G వేరియంట్స్ ఏవైతే రాబోతున్నాయి అనేసి అయితే పెట్టారు. ఇక్కడ AI ప్లస్ నోవా 2 5G అండ్ AI ప్లస్ నోవా 2 అల్ట్రా 5G ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏప్రిల్ 9th రోజున రాబోతుంది అనేసి మెన్షన్ చేసి బ్యాక్ సైడ్ డిజైన్ ప్యాటర్న్తో పాటు బాగా అనిపించింది. డిఫరెంట్ లుక్తో పాటు కూడా వచ్చింది అనమాట. ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. మాధవ్ శెట్టి గారు అఫీషియల్గా ఎక్స్లో పోస్ట్ అయితే ఇచ్చారన్నమాట 9th April రోజున లాంచ్ అవుతుందని. నెక్స్ట్ చూసుకుంటే ఐఫోన్ వాళ్ళది C1X చిప్ ఏదైతే ఉందో మోడెంకి యూజ్ చేస్తారు కదా, ఆ చిప్ ఇది గట్టి కాంపిటీషన్ ఇస్తుందన్నమాట. క్వాల్కామ్ వాళ్ళది ఫ్లాగ్షిప్ X80 మోడర్న్ చిప్కి ఓకులా వాళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే టెస్టింగ్ చేస్తే ఇంటర్నెట్ స్పీడ్స్ ప్రకారం చూసుకుంటే యాపిల్ వాళ్ళది ఐఫోన్ ఎయిర్లా C1X చిప్ ఉంది కదా, అది చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అనమాట నెట్వర్కింగ్ పరంగా చూసుకున్నా సరే. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం క్రంచీ రోల్ వాళ్ళనమాట. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేను నేను. సో క్రంచీ రోల్ అనేది యానిమీ సిరీస్ యానిమీ మూవీస్ ఏమైనా ఉంటాయి ఇట్లా క్రంచీ రోల్లో చూడొచ్చు. దీంట్లో చాలామంది డేటా ఏదైతే ఉందో దగ్గర 100 GB యూజర్ డేటా అయితే ఎక్స్పోజ్ అయిందనమాట. సో ఇది క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ అయితే అంటారు. సో వీళ్ళది ఏదో థర్డ్ పార్టీ సెకండ్ పార్టీ ఏదో ఉండే వాళ్ళ నుంచి ఏమంటే ఎక్స్పోజ్ అయిపోయింది డేటా అనేసి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళ నుంచి అనమాట. సో ఇంటెల్ వాళ్ళ ల్యాప్టాప్కి సంబంధించిన ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటపడి. సో బడ్జెట్ ల్యాప్టాప్స్ అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది Core 5 320 అండ్ Core 3 310 ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో బెంచ్ మార్క్స్లో బయటపడ్డాయి అనమాట. సో ఇక్కడ బెంచ్ మార్క్స్ ప్రకారం కూడా చూసుకుంటే కొన్ని ఇది టోటల్గా 6 cores ప్రాసెసర్ అండ్ రెండు ప్రాసెసర్ 6 cores, 2 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు కూడా వస్తుంది. 2 XE3 కోర్స్ వస్తున్నాడు, గ్రాఫిక్ కోర్స్ అన్నమాట. ప్రైస్ గురించి ఫీచర్స్ గురించి అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు. బెంచ్ మార్క్స్ కొన్ని మార్క్స్ వచ్చింది, దాని ప్రకారం కూడా చూసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్లో స్టీమ్లో టామ్ క్లాన్సీ ద డివిజన్ 2 గేమ్ ఏదైతే ఉందో మంచి ఆఫర్ నడుస్తుంది. స్టీమ్ వాళ్ళ స్ప్రింగ్ సేల్ నడుస్తుంది కదా. సో ఈ ఆఫర్లో 209 రూపాయలకైతే గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో నా ఒపీనియన్లో యాక్షన్ షూటర్ కావాలంటే ఇట్లా మంచి యాక్షన్ రిలేటెడ్ గేమ్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటే తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. కమింగ్ టు రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం 77 GB SSD ఉండాల్సిందే, 8 GB RAM i5 ప్రాసెసర్ ఉండాల్సిందే అనమాట. మంచి డిసెంట్గా గేమ్ ప్లే ఆడడానికి అనమాట. సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. నచ్చింది మంచి అనిపించింది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.